ఓకే. అండ్ దే ఆర్ సజెస్టింగ్ ఏపీలో ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు, ప్రత్యేకించి లోక్సభ ఫలితాల మీద అయితే ఒక సర్వే 20 ఎన్డీఏ కూటమికి, ఇంకొక సర్వే 18 ఎన్డీఏ కూటమికి. వైసీపీ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయిందని చెప్పేసి చెప్పినాయి. ఎలా చూస్తున్నారు ఇది? నేను వాస్తవంగా ఇప్పటికే నేను వ్యాఖ్యానం చేశాను. అటు ఇటు ఉన్న సర్వేలు ఆవేశపడకండి నేను ఎవరు. సో ఒక సర్వే ఏదో మనకు అనుకూలంగా వస్తే వెంటనే అది ఉత్సాహపడటం, మళ్ళీ అటు వస్తే నిరుత్సాహపడటం, లేదా అది పెయిడ్ సర్వే, అంటే వైసీపీ గెలుస్తుందని ఎవడనిస్తే పెయిడ్ సర్వే అని టీడీపీ వాళ్ళు. టీడీపీకి లేదా ఎన్డీఏకి అనుకూలంగా వస్తేనేమో వాళ్ళు అది పెయిడ్ సర్వే అంటాం. సర్వేలన్నిటికీ కూడా తప్పకుండా నేపథ్యం ఉంటుంది, వాళ్ళకు స్పాన్సరింగ్లు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. రెండవది క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు దాన్ని ప్రజెంట్ చేయాలన్నది కూడా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా నిన్న 3-4 సర్వేలు నేను చూశాను. అందులో ఇది ఏబీపీసీ ఓటర్ కదా, ఇది క్లియర్గా తెలుగుదేశం కూటమికి అది అనుకూలంగా ఉంది. అందులో అయితే ఈవెన్ వాళ్లకు జనసేనకు కూడా 2 సీట్లు, బీజేపీ కూడా 2 సీట్లు చూపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దీన్ని మళ్ళీ అసెంబ్లీ కిందకి కన్వర్ట్ చేస్తే ఇవన్నీ కూడా లోక్సభ, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. లోక్సభ అంటున్నారు, దీన్ని కన్వర్ట్ చేస్తే 126 అవుతుంది ఎంతో అని. వాసుదేవన్ మీకు గుర్తుండాలి, అన్ని సర్వేలు 110, 120 చుట్టే పరిభ్రమిస్తున్నాయి, అటున్నా ఇటున్నా అని కూడా నేను మీకు గతంలో చెప్పున్నా. ఇది కూడా దానికేం ఎక్సెప్షన్గా లేదు. ఇకపోతే ఓకే, అది వాళ్ళు సర్వే అంటున్నారు కాబట్టి అది దాని మంచి అట్లు చెప్పలేం. కానీ బహుశా జనసేన బీజేపీ కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండవు, అంతవరకు నేను చెప్పగలుగుతాను. తెలుగుదేశం వాళ్ళ సంగతి ఎలా ఉన్నా, ఒకవేళ మీరు బీజేపీ వాళ్ళకి వెళ్ళి మీరు 2 గెలుస్తున్నారని చెప్తే వాళ్ళు కూడా నమ్మరు, వాళ్ళు నెల మీద నడుస్తున్నారు. అందుకే జనసేన కూడా. కాబట్టి ఒక విధంగా ఇది మీరు ఒక విషయం గుర్తిస్తారు, దేశంలో బిగ్ మీడియా, మీరు మీడియా ఇంగ్లీష్ మీడియా కదా, బిగ్ మీడియా మోస్ట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా వస్తుందని చెప్తున్నారు. కానీ ఏపీకి వచ్చేసరికి ఉదాహరణకు టైమ్స్ నౌ లేటెస్ట్ దాంట్లో కూడా వైసీపీకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అది పెయిడ్ అని నమ్మకూడదని వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడ న్యూస్ ఎక్స్ది చూశాను, అదే ఇటే ఉంది. నిన్ననే అంతకుముందు నాగన్న సర్వే ఏమో మళ్ళీ వీళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇలా చూసుకుంటూ కనుక పోతే ఈ సర్వేలు ఒక్కొక్కరు ఒక విధంగా ఇవ్వటం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఈ తాజా రౌండ్లో ఏది మీరు చెప్పిన ఏబీపీసీ ఓటర్ సర్వే తప్పకుండా తెలుగుదేశం కూటమికి ఉత్సాహం కలిగిస్తుంది. కానీ నిజంగా వాళ్ళైనా అలా అనుకుంటున్నారా, ఒక మైండ్ గేమ్ కోసం దీన్ని ఉపయోగించుకుంటారా అనేది నాకైతే సందేహమే. నిన్ననే ఆత్మసాక్షి వాళ్ళు సర్వే విడుదల చేశారు, అది 4వ రౌండ్. సరే, వాళ్ళు రౌండ్ ఇస్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణలో వాళ్ళు ఇచ్చింది దెబ్బతింది. గతసారి 2019లో ఏపీలో ఇచ్చింది బాగా సక్సెస్ అయింది. సో దేని లెక్కలోకి తీసుకుంటారు, ప్రతి సర్వే ఎప్పుడో చోట విఫలమవుతుంది. ఆత్మసాక్షి వాళ్ళు కనీసంగా 96 వస్తాయి. ఆ టఫ్ సీట్లలో నుంచి వచ్చేవి కూడా కలుపుకుంటే అది ఒక 111 అట్లా అవుతాయి అని వాళ్ళు చెప్తున్నారు. 111 కాదు, 121 అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 60+ అంటున్నారు కలిపితే. కాబట్టి ఇప్పుడు కూడా సర్వేలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. నేను ఉదయమే గూగుల్ దీంట్లోకి వెళ్ళి అటు ఇటు ఒక 40 సర్వేలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ 40 సర్వేల్లో నేను ఇందాక చెప్పినట్టు ఎన్డీఏ ఫ్యాక్టర్ కామన్, ఓటర్లు అటు ఇటు అవ్వచ్చు. కానీ ఏపీకి దక్షిణాదికి వచ్చే వరకు మటుకు ఇవి కొంచెం తేడాగా ఉంటున్నాయి. ఏపీ విషయంలో ఓకే, సెకండ్ సైడ్ ఆఫ్ ది సర్వేస్ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక సటిల్